ఇవాళ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్స్ ను ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి మండలంలో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మొదటి రోజు ఈ 4 పథకాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా వచ్చిన అప్లికేషన్లు కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31 వరకు అర్హులందరికీ ఈ స్కీమ్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు స్కీమ్లను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి 20,000 ఇండ్లు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో 4 పథకాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పథకాలు రాని అర్హులెవరూ ఆందోళన చెందొద్దన్నారు ముఖ్యమంత్రి. అధికారులే మీ ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారన్నారు. మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి, వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి, వాళ్ళ కోసం కొట్లాడి, వాళ్ళ కోసం రక్తం చిందించే నాయకత్వం మాది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది. మీకు మాకు తేడా ఉంది. మేము మీలాక కాదు. నేను నిక్కచ్చిగా చెప్తున్నా, మీలాక పదవులు కొల్లగొట్టడానికి, రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు. ఇవాళ వాళ్ళలాక మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపులో మంటలేస్తుందట. అందుకే నిన్న మన మనోళ్ళందరూ కడుపు మంటకు మందు పంపించారు, కొంచెం దాగి పండుకోరని. సూర్యాపేట జిల్లా కేటీ అన్నారం గ్రామంలో ప్రజాపాలన పథకాలను ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పథకాలను ప్రారంభించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు మంత్రి. రేషన్ కార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియ అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొన్నారు. దయచేసి ఏ ప్రభుత్వం అయినా పేదలకు చేయాలని ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాము, ఉన్నత వర్గాలకు ఏం చేయాలో జరుగుద్ది. ప్రతి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళ పదవీ కాలంలో పూర్తి చేసుకుంటేనే వాళ్ళకి మనుగడ ఉంటుంది. పూర్తి చేయలేనటువంటి పార్టీలు, ప్రభుత్వాలు కొంచెం దూరం అవుతాయి. అది జగమెరిగినటువంటి సత్యం. చెప్పిన పథకాలు, చెప్పని పథకాలు కూడా అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ 7 లక్షల కోట్లు అప్పు చేసినా భయపడకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం పెంపర్తిలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ కావ్యతో కలిసి 4 పథకాలను ప్రారంభించారు పొంగులేటి. ఇంద్రమ్మ పాలన అంటే సంక్షేమమే అన్నారు సురేఖ. 10 ఏళ్లు ఏమీ చేయలేక మభ్యపెడుతున్న బీఆర్ఎస్ ను నమ్మొద్దన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఈ వేదిక మీద నుంచి ఒకటే చెప్తున్నాను, ఎవరు మీరు అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఈ స్కీము రాలేదు అని భయపడాల్సిన అవసరం లేదు. ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమము. ఎక్కడైతే మిస్ అవుతుందో వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు తప్పకుండా వాళ్ళ గుంబానికి పంపించే బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వానిది. అర్హత కలిగిన ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకాలు ఇస్తామన్నారు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం పసుపుల గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రారంభించారు మంత్రి. 4 పథకాలను లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు మంత్రి. కొంతమంది పేర్లు జాబితాలో లేకపోవడంతో వారికి ధైర్యం చెప్తూ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు మంత్రి జూపల్లి. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ 5 లక్షల రూపాయలు ఇల్లే ఇవాళ ఈ గ్రామంలో మీకు మంజూరు చేయడం ఏర్పాటు చేస్తాము. ఆ లెక్క చూస్తాం. రెండవది ఇంకొకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అంటే భూమి లేనటువంటి భూమి వాళ్ళకేమో గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 రూపాయలు, అంటే పంటకు 5,000 ఇస్తుంది, సంవత్సరం 10,000 వస్తుంది. ఇప్పుడు దాన్ని పెంచి 12,000 రూపాయలు చేస్తా ఉన్నాం. అట్లాగే భూమి లేని కూలీలో కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఏర్పాటు చేస్తాను. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేరుస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదోడికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ బాధ్యత తీసుకుంటోందన్నారు. రంగారెడ్డి జిల్లా అప్పరెడ్డిగూడలో కొత్తగా ప్రవేశపెట్టిన 4 స్కీమ్లను ప్రారంభించారు మహేష్ కుమార్ గౌడ్. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, శివసేనారెడ్డి హాజరయ్యారు. అంటే వారు ఏడాదికి 5,000 ఉద్యోగాలు ఇస్తే మేము నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామమ్మా? నా ఇంత చదువుకున్న మనవరాలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తే మమ్మల్ని ముసలితనంలో సాస్తాడన్న నమ్మకంతో ఎవరింట్లో ఉద్యోగాలు వచ్చాయి, ఉద్యోగాలు రాక ఉరేసుకున్న సంఘటనలు ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వాళ్ళకు పట్టలే. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. 1,20,000 కోట్లు గోదావరి నదిలో అప్పనంగా పోశారు.
4 సంక్షేమ పథకాలను జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సర్పరాజ్పూర్ గ్రామంలో ప్రారంభించారు. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు అధికారులతో కలిసి స్కీమ్లను ప్రారంభించారు. అధికారులు ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వీక్షించిన తరువాత అర్హులకు అర్హత పత్రాలను అధికారులు నరసింగరావు అందజేశారు. పథకాల ద్వారా లబ్ధి పొందిన గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా 46 లక్షలు ఈ రోజు మీ బ్యాంక్ ఖాతాలో పడతా ఉన్నాయంటే మీరు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటకు ఎంత కట్టుబడి ఉందో దయచేసి రైతు సోదరులందరినీ కూడా మీరందరూ ఆలోచించాల్సిన విషయం. అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందించి వారికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తాంసీ మండలం హస్నాపూర్ గ్రామంలో ఈ రోజు నుంచి అమలు చేస్తున్న 4 పథకాలను ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు మండలాల వారీగా 17 గ్రామాల్లో ఈ పథకాల ప్రారంభోత్సవం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందించారు. ఇవాళ ఆదివారం కావడంతో వెంటనే నిధులు జమ కావని, రేపు ఉదయంలోపు ఆయా గ్రామాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమయ్యేలా వారి ఫోన్లకు మెసేజ్లు పంపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.